నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో గత వారం స్టాక్ మార్కెట్లు కొంత నష్టాలనే చెవి చూశాయని చెప్పచ్చు. సో ఈ పరిస్థితులలో గత వారంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, అలాగేనంటే వచ్చే వారంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే వెనిజులా యుద్ధం నేపథ్యంలో, అలాగే ట్రంప్ టారిఫ్స్ పెంచుతాము అనే హెచ్చరికల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్టాక్ మార్కెట్ నిపుణులతో మాట్లాడి, సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే మరి యుద్ధం ఎఫెక్ట్, అలాగేంటంటే ట్రంప్ 500% టారిఫ్స్ విధిస్తానని చెప్పి అన్నారు కదా. సో సార్, ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ కొద్దిగా బాగా నష్టాలనే చవి చూసాయని చెప్పచ్చు. సో సార్, ఈ నేపథ్యంలో సార్ లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్గా మనం అనుకునేది ఏంటంటే ఫస్ట్ 2 days అప్పటి ట్రెండ్, ఫస్ట్ 2 days డౌన్ అయ్యి నెక్స్ట్ వెనిజులా పెద్ద ఎఫెక్ట్ లేదు కాబట్టి, మన ఎకానమీకి పెద్ద ట్రేడ్ వాళ్ళకి మనకి లేదు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదు. కొంచెం 1-2 days మైనస్ ఉండేది, అక్కడి నుంచి థర్డ్ డే నుంచి తీసుకుంటుంది అనుకున్నాం. బట్ థర్డ్ డే నుంచి ఆయన కొత్తది మళ్ళీ 50% అనేది 500% తీసుకొచ్చాడు ఆయన చైనా మీద, ఇండియా మీద. దానివల్ల చూస్తే దాదాపుగా 5th to 9th చూస్తే 5th 78 points డౌన్, 6th 72 points డౌన్, 7th 38. సార్ ఆ 8th 9th బాగా పడ్డాయండి. 8th 9th 264 194 అంటే లెవెల్స్ డౌన్ లెవెల్స్ వచ్చేసినాయి. వారాన్ని చూస్తే నిఫ్టీ దాదాపుగా 646 points పడింది, బ్యాంక్ నిఫ్టీ 900 points పడింది. అది మెయిన్ అనమాట. సెన్సెక్స్ 2300 points డౌన్. సెన్సెక్స్ అయితే బాగుపడింది, ఎందుకంటే అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, ప్లస్ అంటే ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది కాబట్టి కొంచెం ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకున్న ఉద్దేశం ఉంటుంది. ప్రీ బడ్జెట్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడైనా సరే, February 1st నుంచి ముందు నుంచి ఒక 1 month జనవరి ఈ పండగ ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత ఏమైనా ర్యాలీ వస్తుందా అనేది ఒక ఆశ ఉంటుంది కాబట్టి కొంచెం సెల్లింగ్ కూడా ఉంటుంది అనమాట. జనరల్ గా లాస్ట్ 5 years జనవరి తీసుకుంటే డౌన్ సైడే ఉంది. లాస్ట్ 5 years తీసుకుంటే ఆ సిరీస్ డౌన్ సైడే ఉంది, కొత్త పాజిటివ్ లేదు. సో మెయిన్ అది. లాస్ట్ వీక్ మీకు 26,328 అంత ముందు వారం దాని నుంచి కొంచెం బాగా డౌన్ అయింది. నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే దాదాపు 26,250 మొన్న అంత ముందు వీక్. సో ఈ వారానికి వచ్చేదానికి నెక్స్ట్ అంటే ఇప్పుడు వెనిజులాది ఎఫెక్ట్ పెద్ద లేదు, ఇన్స్టెంట్ గానీ లాంగ్ టర్మ్ ఉండదు. మనకి ట్రేడ్ కూడా పెద్ద లేదు. 6,300 crores బిలియన్స్ ఉంది, 6,359 billions ఎంతో. దాంట్లో ఎక్కువ కూడా 6,000 ఆయిలే ఉంది. మనకి ట్రేడ్ ఏం లేదు వాళ్ళతో. అది కూడా రిలయన్స్ తీసుకుంటుంది, రిలయన్స్ కూడా ఆపేసింది ఈ మధ్య. పెద్ద ట్రేడ్ లేదు కాబట్టి మన ఎకానమీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదు. కాకపోతే 71% చైనా తీసుకుంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. సో అది కొంచెం ఎఫెక్ట్, దానివల్ల 1-2 days డౌన్ అనుకున్నా దాని ప్రకారం తీసుకున్నాం అనమాట. సో అది మెయిన్ అండి. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ వారం డౌన్ అయిపోయింది, లాస్ట్ వీక్ డౌన్ అయిపోయింది. సో సార్ వచ్చే వారం మరి ఎట్లా సార్, వచ్చే వారం ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది? వచ్చే వారం ఎట్లా ఉండొచ్చు మరి ఇంత వాలటైల్ గా ఉంటే? ఎస్ సార్. ట్రంప్ ప్రిడిక్షన్ 50% అన్నాడు. ఎస్ సార్. ఇది ఫ్రైడే నైట్ 8 o'clock తెలియాలి కోర్టు, ఎందుకంటే ఆ టరిఫ్స్ అనేది కరెక్టా కాదా అంటే ప్రెసిడెన్షియల్ పవర్స్ లో అంటే కాంగ్రెస్ కి సపోర్ట్ చేయకుండా సెనేట్ అప్రూవల్ లేదు ఇప్పటిదాకా, డైరెక్ట్ గా ఇచ్చేసాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లాగా. అది యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు సెనేట్ యాక్సెప్ట్ చేసిందంటే ఇదొక ఇది ఇప్పుడు దాకా యాక్సెప్ట్ అయితే లేదు. సో ఇప్పుడు ఏంటి కోర్టు ఏమిస్తుంది అంటే, కోర్టు కూడా తెలుసు అనుకుంటా, అందుకనే కోర్టు కూడా పోస్ట్ పోన్ చేసింది. కోర్టు కూడా ఎగెనిస్ట్ గా ట్రంప్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో డెఫినెట్ అందుకే ఎక్స్టెండ్ చేసింది, ఇంకేదన్నా చేంజెస్ చేసుకుంటారేమో అని. సో ఈ లోపల ఏంటంటే ఏదైనా ట్రంప్ కనుక సెనేట్ తో యాక్సెప్టెన్స్ చేసి ఆ బిల్లు కనుక పాస్ చేయించుకుంటే అప్పుడు కోర్టు డిసిషన్ మారే అవకాశాలు ఉంటాయి. సో కోర్టు సెనేట్ కూడా యాక్సెప్టెన్స్ లేదు పెద్ద, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగెనిస్ట్ ఉన్నారు కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎగెనిస్ట్ ఉన్నారు. గ్రీన్లాండ్ పార్లమెంట్ లో అయితే దే ఆర్ లాఫింగ్ లైక్ ఎనీథింగ్ అబౌట్ ట్రంప్.
Yes. అంటే ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఇంత పిచ్చగా ఉన్నాడు అని చెప్పి నవ్వుతున్నారు వాళ్ళు, పార్లమెంట్ లో నవ్వుతున్నారు. ఇది వీడియోలు కూడా చూసే ఉంటారు బహుశా. సార్ అంటే వరల్డ్ మొత్తం అట్లానే ఉంది. ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆయన అనేది. టరీఫ్లు ట్రేడ్ జరిగిన తర్వాత ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్, ట్రేడ్ డెఫిసిట్ ని ట్యాక్స్లతో ఫిల్ చేసుకోవటం అనేంత పిచ్చితనం ఇంకోటి ఉండదు. సో డెఫినెట్ గా అది కోపం, ఈగో. 50% ట్యాక్స్ అనేది చైనా మన మీదే 500%. అది 500% నిలబడుతుందా? సో ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు కోర్టు 14th కి పోస్ట్ పోన్ చేసింది. 14th నైట్ 8 o'clock మనకి మళ్ళీ తెలుస్తుంది. సో ఆ రోజు ఏంటి అనేది, ఆ డైరెక్షన్ బట్టి మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వారం చూస్తే మనకి 12 to 16 ఉంది కాబట్టి 14th నైట్ అంటే 15th. ఇక్కడ 15th ఒక రకంగా నిన్నటి దాకా మనకు హాలిడే లేదనుకున్నాం. జనరల్ గా ఏంటంటే మన పండుగలకి బాంబేలో పండుగలు ఉంటేనే ఇస్తారు కానీ మన పండుగలకి, తెలుగు పండుగలకి సెలవు ఇవ్వరు. కానీ బాంబేలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 15th. ఓకే. సో ఆ ఎలక్షన్ డేట్ కి 15th హాలిడే ఇవ్వచ్చు అనేది మండే డిక్లేర్ చేస్తుంది ఎక్స్చేంజ్. మండే తెలియచ్చు 15th హాలిడే చేయొచ్చు అనేది మండే. ఎందుకంటే చేస్తారు, ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా కండక్ట్ చేయరు, సెలవు ఇస్తారు ఆ రోజు. 15th హాలిడే అంటే దాని ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుందండి? 16th పడుతుంది మనకి, ఫ్రైడే పడుతుంది. అవును దాని ఎఫెక్ట్ అది విషయం. అంటే ఇప్పుడు ఈ వారాన్ని చూస్తే 25,683 దగ్గర క్లోజ్ అయింది. 25,683. సో ఇప్పుడు మనకి పైకి రావాలంటే మనకు 25,900 అబౌవ్ క్లోజ్ అవ్వాలి. సో ఏదైనా ఒకవేళ ట్రంప్ కి ఫర్ వస్తే డౌన్ సైడ్ రావచ్చు. ఎక్కడ వరకు రావచ్చు? 25,500 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే లాస్ట్ టైం కూడా అక్కడ తీసుకుంది 1-2 times 25,500 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ తీసుకుని రావచ్చు. లేదు ట్రంప్ కి ఎగెనిస్ట్ వచ్చింది అనుకోండి, 26,000 అబౌవ్ కూడా వచ్చే అవకాశాలు ఉంది. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ 26,050. ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు అక్కడి నుంచి బ్రేక్అవుట్ అవడానికి ప్రయత్నించి 26,050 దాటిన తర్వాత మనకి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు కూడా అంతే, ఆ లెవెల్ వరకు రావచ్చు. 26,050 బ్రేక్అవుట్ అవుతుందా లేదా చూడాలి. సో మెయిన్ అన్నమాట అక్కడ దాకా. బ్యాంక్ నిఫ్టీ 59,250 ఉందండి, 251 క్లోజ్ అయింది. 59,500 అబోవ్ అయితేనే కొంచెం బూలిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నిఫ్టీ కనుక 26,050 వస్తుందంటే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 60,000 అబోవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఓకే. సో ఈ డౌన్ సైడ్ చూస్తే మీకు 25,500 కనుక నిఫ్టీ వస్తే ఇది కూడా 58,300 వరకు వచ్చే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఆ లెవెల్ అంటే ప్రెసెంట్ సిచ్యుయేషన్ ప్రకారం కోర్ట్ ఏమవుతుంది అనేది డైరెక్షన్ ఒకటి. ప్లస్ డిమాట్ రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. డిమాట్ రిజల్ట్స్ బాగానే, Q3 రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. డిమాట్ ఇచ్చింది రిజల్ట్స్ పర్వాలేదు. సో నెక్స్ట్ వీక్ నుంచి TCS తో స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి మనకి ఐటీ బాగుండకపోయినా మిగతా సెక్టర్ బాగుండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. Q3 బాగుండొచ్చు అనేది. Q3 కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. సో నెక్స్ట్ పండగ తర్వాత నుంచి మార్కెట్ కొంచెం ప్రీ బడ్జెట్ ర్యాలీ రావచ్చు. అందుకే నేను ఎక్కువ మందికి చెప్పింది ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ పండగ తర్వాత చూడండి, అక్కడ డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే స్లైట్ డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పండగ తర్వాత ప్రీ బడ్జెట్ ర్యాలీ వచ్చినప్పుడు అవి మనం లాస్ట్ కి 28th కి అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ లో మళ్ళీ ఏమొస్తుందో చెప్పలేము కాబట్టి. ఓకే ఎగెనిస్ట్ వచ్చిందంటే మళ్ళీ పడిపోతాయి. సో అందుకని ఈ లాస్ట్ 15 రోజుల్లో ఈ సిరీస్ లో నెక్స్ట్ ఫోర్ట్ నైట్ అక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ వస్తే బుక్ చేసుకొని మళ్ళీ తర్వాత బడ్జెట్ తర్వాత చూసుకొని అప్పుడు దాన్ని బట్టి ముందుకెళ్ళటం మంచిది. ప్రతి సంవత్సరం కూడా ఇంతే చేస్తారు. ప్రీ బడ్జెట్ ర్యాలీ బుక్ చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే బూస్ట్ బట్టి ఆ సెక్టర్ కి టర్న్ అవుతారు. సో ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే, అంటే ఇప్పుడు బడ్జెట్ లో ఏం రావచ్చు, డిఫెన్స్ సెక్టర్, హెల్త్ సెక్టర్ కి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. సో వాటిల్లో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్ డిఫెన్స్ సెక్టర్ బాగా బూస్ట్ ఇవ్వచ్చు, రైల్వేస్ కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు. రైల్వేస్ కూడా పెరుగుతున్నాయి. ఈ సెక్టర్స్ అన్ని పెరగచ్చు. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా కొంచెం అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే ఐటీ రిటర్న్స్ ఏం చేస్తారు, మనకి ఇన్వెస్టర్స్ కి బూస్ట్ ఇస్తాం అనుకున్నాం కదా, అవునండి, ఇస్తారా లేదా అంటే అప్పుడు మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇవ్వకపోతే కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది మెయిన్ మనం చూడాల్సింది ఈ వారానికి. సో మెయిన్ 500% ట్యాక్స్ అనేది మనం అనుకుందాం. సపోజ్ ఒకవేళ ఎగెనిస్ట్ వచ్చింది, ట్రంప్ 500 ట్యాక్స్ వేసాడు, అప్పుడు మనం ఏం చేస్తాం? మీతో మాకు పని లేదు సార్,
మీకు ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఐ అగ్రిమెంట్ మీతో చేసుకోవాల్సిన పని లేదు, వేరే వాళ్ళతో చేసుకుంటారు, వేరే కంట్రీస్ తో చేసుకోవచ్చు. ఎక్కడికి ఇంకా కంట్రీస్ చాలా ఉన్నాయి కదా మనకు వద్దని. ఎందుకంటే డెడ్ ఎండ్ ఇచ్చాడండి, 3 times డెడ్ ఎండ్ ఇచ్చాడు మన ప్రైమ్ మినిస్టర్ కి. నిన్న ఫ్రైడేతో అయిపోయింది. అంటే ఈ 3 times లోపల డెడ్ ఎండ్ లోపల నాకు కాల్ చేసి చెప్పాలి ట్రేడ్ డీల్ యాక్సెప్ట్ చేసినట్టు. అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఒకటే చెప్పారు ఆయన, ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ యువర్ టర్మ్స్, ఐ విల్ యాక్సెప్ట్ విత్ మై టర్మ్స్. మా టర్మ్స్ ప్రకారం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మీ టర్మ్స్ ప్రకారం యాక్సెప్ట్ చేస్తే మా రైతులు కానీ మాది దేశం కానీ ఇబ్బంది పడుతుంది, చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ఐ డోంట్ యాక్సెప్ట్ అని ఆ స్టాండ్ మీద ఉంచున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది నిజంగా ఏ ప్రెసిడెంట్ కూడా, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరు కూడా ఇండివిజువల్ గా స్వలాభం చూసుకున్నారు కానీ ఈ రకంగా ఎవరు తీసుకోలేదు. అవును, నిజంగా హ్యాట్స్ ఆఫ్. రైతుల కోసం అన్నట్టు వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఏంటి, చాలా చీప్ కి వస్తాయి, తక్కువలో అమ్ముతారు. మన రూపాయికి అమ్మితే వాళ్ళు పావులకు అమ్ముతారు. అంత డిఫరెన్స్ ఉంటది ట్యాక్స్ లో. వాళ్ళకి ట్యాక్స్ చాలా డిస్కౌంట్ వస్తాయి, మనకి ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ లేవు కదా, డిస్కౌంట్ లేవు కదా. ఫార్మర్ మీద సంపాదించిన మీద ఐటీ లేదు కానీ మిగతాదంతా వాళ్ళు ఇచ్చేయాల్సిందే. అన్ని జిఎస్టీ కానీ ఏది కొనుక్కొని అన్ని చేయాల్సిందే, తప్పదు. సో మెయిన్ దాని వల్ల మన రైతులు దెబ్బతింటారు. కాబట్టి మనం అగ్రికల్చర్ మీదే ఎక్కువ ఆధారపడింది ఇండియా, ప్లస్ సర్వీసెస్ మీద. ఈ సర్వీసెస్ మీద మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలా, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ పెంచాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, పిపిపి ప్రైవేట్ పార్టిసిపేషన్ అది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ హోప్స్ అవి ఇస్తే డెఫినెట్ గా ఇది మంచి తరుణం. ఎఫ్ఐఎస్ కూడా ఇప్పుడు గనక ఈ బడ్జెట్ లో గనక ఏదైనా బూస్ట్ ఇస్తే, వాళ్ళకి కనుక ఏదైనా ట్యాక్స్ రిబేట్స్ కానీ అట్లాంటిది ఏదైనా బూస్ట్ ఇస్తే డెఫినెట్ గా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు మనకి బడ్జెట్ ఉంది కాబట్టి నెక్స్ట్ 1 month లో విశ్లేషణ చేసుకుంటారు. ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందని నేను కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నా. ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంత లేదన్నా ట్యాక్స్ వేసినా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన బుల్ మార్కెట్ ఈ స్టిల్ ఇంటాక్ట్, మన గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది, భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇన్స్టెంట్ గా ఏదైనా ఇబ్బంది పడతాం. 500 ట్యాక్స్ వేస్తే షార్ట్ టర్మ్ లో ఇబ్బంది పడతాం, లాంగ్ టర్మ్ లో మనం కరెక్ట్ గా ఉంటాం. అదే యాక్సెప్టెన్స్ చేస్తే షార్ట్ టర్మ్ లో బాగుంటుంది, లాంగ్ టర్మ్ లో ఇబ్బంది పడతాం. మనం ఎప్పుడైనా లాంగ్ టర్మ్ చూడాలి కాబట్టి లాంగ్ టర్మ్ ఈస్ కరెక్ట్. 100% వెల్త్ క్రియేట్ అవ్వాలన్నా, దేశం బాగుపడాలన్నా, సో డెఫినెట్ గా ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడినా, సో లాంగ్ టర్మ్ లో మంచి ఇండియాకి మంచి జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఆయన తీసుకున్న డిసిషన్ 100% రైట్. మనం అందరం సపోర్ట్ చేయాలి. ఎవ్రీ వన్ షుడ్ సపోర్ట్. ఎందుకంటే ఈ రకంగా డిసిషన్ తీసుకున్న ఏ ప్రైమ్ మినిస్టర్ నేను చూడలేదు, ఏ కంట్రీలో కూడా ఏ ప్రెసిడెంట్ కూడా తీసుకోలేదు. ఎక్కడ చాలా కంట్రీలు చూసాం కదా, ఆ కంట్రీలో సంపాదించుకొని వెస్టర్న్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతారు. ఆ కంట్రీని కూడా పట్టించుకోరు. కానీ ఈయన ఎలా ఉన్నాడు, 100% ఇది కదా. సో వీ హ్యావ్ టు వీ షుడ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్ గా. రైట్ సార్, రైట్. తప్పనిసరిగా ప్రభు గారు. మరి సార్ ఏంటి సార్, మరి ఈ సిల్వర్ ర్యాలీ ఏంటి? సిల్వర్ ర్యాలీ విపరీతంగా ఉండింది, గోల్డ్ సిల్వరు అలాగే అంటే తెలియకుండానే అన్సంగ్ హీరో మనం అనుకుంటూ ఉంటాం కదా సార్, కాపర్. సో అది కూడా ఏంటంటే అలాగే తెలియకుండానే అలా పెరుగుతూ వచ్చింది సార్. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్, ఎలా ఉండబోతుంది వచ్చే వారంలో? ఇప్పుడు సిల్వర్ గోల్డ్ చూద్దాం. ఏదైనా అన్సర్టనిటీ ఉంటే పెరుగుద్ది అనుకున్నాం. సో అంటే ఈ ట్యాక్స్ పడింది అనుకున్నాం, 500 ట్యాక్స్ పడింది అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఈక్విటీ మార్కెట్ షార్ట్ టర్మ్ లో తగ్గే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా మీకు 25,500 అనుకుంటే 25,100, 25,000 వరకు వచ్చే అవకాశం ఉంటాయి మాక్సిమం. లాస్ట్ టైం కూడా 25,000 లీస్ట్ అక్కడ దాకా 25,000 చేంజ్, 25,018, 19, 100 అక్కడ దాకా వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుందండి మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఇప్పుడు కూడా ఏదన్నా వస్తే ఆ లెవెల్ 25,500 కట్ అయితే అక్కడ కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతకు ముందు లీస్ట్ లోకు అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వరకు రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ పెరగచ్చు. అంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ఎంత వరకు వచ్చిందండి, $79.92. అంటే మనం అనుకున్నది ఇప్పుడు ఫస్ట్ 60 దాటంగానే, 65 దాటంగానే 100, నెక్స్ట్ టార్గెట్ 100 అనుకున్నాం. సో నెక్స్ట్ మేజర్ టార్గెట్ వచ్చి 1 ounce కి సిల్వర్ $100 అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అప్పుడు
సిల్వర్ $100 అయితే మరి గోల్డ్ ఏమైనా ఊరుకుంటుందా? నేను తగుదునమ్మా, నేను కూడా నీకంటే ముందొచ్చాను కానీ నీ తర్వాత వెనకబడ్డాను, కానీ ఇప్పుడు నేను కూడా తగ్గుతానా అని చెప్పి అది కూడా 3 lakhs అయ్యే అవకాశం ఉంది. అవును సార్, అవునవును. కాపర్ సార్, కాపర్ కాపర్ కూడా అట్లాగే చేస్తుంది కదా. $100 ఎప్పుడైతే సిల్వర్ అయిందో అప్పుడు మన గోల్డ్ 3 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కనుక ట్యాక్స్ కనుక ఇన్స్టెంట్ గా ఇబ్బంది పడతాం కాబట్టి అక్కడ వరకు చూసుకుంటే మనకి ఇప్పుడు 79, 80 ఉందనుకోండి. 80 అంటే నెక్స్ట్ టార్గెట్ 84. మేజర్ హడ్డిల్స్ 2 ఉన్నాయి, 84, 90. ఈ 2 మేజర్ రెసిస్టెన్స్. అది దాటినప్పుడే 100. అంటే ఇప్పుడు 500 ట్యాక్స్ వేసినప్పుడు 84 దాటుతుందా, లేకపోతే దాటితే కనుక 90 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరానికి 2026 కి ఇంకేమన్నా ట్రంప్ డాన్సులు ఇంకా ఉంటాయి కాబట్టి చెప్పలేము, ఇప్పుడే ఉండవని చెప్పలేము, కరాఖండిగా చెప్పలేము కాబట్టి ఆయన ఇంకేదన్నా కొత్తది తెచ్చినప్పుడు ఈ 2026 కి టార్గెట్ $100 ఔన్స్ పెట్టుకోవచ్చు సిల్వర్. అదే మనకి గోల్డ్ అయితే 3 lakhs. అంటే గోల్డ్ సపోర్ట్ ఎక్కడండి? 2,30,000 తీసుకోవచ్చు. హడ్డిల్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిడెన్స్ ఎక్కడ ఉన్నాయి? 2,65,000 దాటింది అనుకోండి, 2,90,000. అంటే 2,65,000 కనుక ఈ 500 ట్యాక్స్ వేస్తే 265 దాటి 275 ఆ రేంజ్ వరకు రావచ్చు, 290 వరకు రాకపోవచ్చు. సో నెక్స్ట్ ఇంకేదైనా ఫ్రెష్ న్యూస్ వచ్చినప్పుడు 2026 లో ఇంకేదైనా కొత్తది నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అప్పుడు 290 దాటే అవకాశాలు ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఏదన్నా ఈక్విటీ కనుక ఇబ్బంది పడితే అక్కడేమో $100 అంటే గోల్డ్ ఏమో 3 lakhs. అంటే సిల్వర్ 3 lakhs వరకు వచ్చేది. గోల్డ్ ఈ సంవత్సరానికి గోల్డ్ తీసుకుంటే మీకు 150 వరకు రావచ్చు, మ్యాక్స్ టు మ్యాక్స్ 150 వరకు రావచ్చు, 1,50,000 వరకు. ఏది ఈ 500 వరకు ట్యాక్స్ వేస్తే. అది కాకుండా 500 ట్యాక్స్ కాకుండా కొత్తది వచ్చిందా, సిల్వర్ ఎట్లా 3 లక్షలకు వచ్చిందో గోల్డ్ 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది మెయిన్ అండి. అంటే వస్తుందని కాదు, ఏదన్నా ఆయన తీసుకొస్తే గోల్డ్ 2 lakhs, సిల్వర్ 3 lakhs, ఇంటర్నేషనల్ హౌస్ $100. $100 టచ్ అయిందంటే ఈ 2 కూడా ఆ లెవెల్స్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మేజర్ ఇది చూడాలి. ఇది కాకుండా కాపర్ ఉంది, కాపర్ కూడా ఇంకా పెరిగే. అంటే కాపర్ లో డైరెక్ట్ గా ఇది లేదు కాబట్టి సో స్టాక్స్ లో పెట్టుకోవాలి. కాపర్ స్టాక్స్, హిందూ కాపర్ ఇట్లాంటి వాటి ఫిజికల్ కాదు, ఫిజికల్ కాకుండా ఓన్లీ స్టాక్స్ స్టాక్స్ పెట్టుకోవాలి. స్టాక్స్ లో మనకి చూసి హిందూ కాపర్ కూడా దొరకట్లా ఎవరికి. అమ్మ కొందామంటే పెరిగిపోతా ఉంది, డైలీ పెరిగిపోతా ఉంది, సో కాపర్ కూడా పెరుగుతా ఉంది. మనం అది లెవెల్స్ చూసి ఏదైనా డిప్ వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా చూసి పెట్టుకోవడం బెస్ట్. బట్ కన్సిస్టెంట్ గా కాపర్ కూడా పెరుగుతూ ఉంది. లిథియం ఫ్యూచర్ లో లిథియం కూడా పెరిగే అవకాశం లేదు, కాకపోతే లిథియం లిస్టింగ్ లేదు. లిథియం గురించి ఈటీఎఫ్లు కానీ కాపర్ ఈటీఎఫ్లు కానీ ఇవన్నీ తొందరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీలు కూడా అవి వస్తాయి. అవి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని హ్యాపీగా కాపర్ గానీ, లిథియం గానీ, ఈటీఎఫ్ గానీ అట్లాంటి వాటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ లిథియం 100% బ్యాటరీస్ మంచి ఎక్కువ టైం ఇది చేసుకోవాలి. లిథియం వాడితేనే ఇది. అంతకు ముందు మండిపోతున్నాయి కదా కార్లన్నీ, మండిపోతున్నాయి ఈవీ కార్స్. తర్వాత లిథియం మార్చిన తర్వాత ఇప్పటికీ కొన్ని కార్లు ఈవీస్ మీద భయమే ఉంది. ఇంకా యూరోపియన్ కంట్రీస్ అయితే సేల్స్ కూడా తగ్గినాయి. అంటే ఇంకా భరోసా రాలేదు ఈవీస్ మీద, ఎందుకంటే ఎక్కువ హీట్ అయినప్పుడు కాలిపోతున్నాయి అవి. సో అది మెయిన్, ఆ భయం ఎవరికి పోలేదు. మరి దాన్ని ఎట్లా ఓవర్ ఏ పీరియడ్ ఎట్లా చేస్తారో చూడాలి. దాన్ని బట్టి అప్పుడు 30 తర్వాత ఈవీ సేల్స్ కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనిపిస్తుంది. ఓకే, రైట్ సార్, రైట్. సో సార్, మరి ఈ నేపథ్యంలో అసలు మరి ఇప్పుడు వచ్చే వారం చూడవలసిన ప్రిఫరెన్షియల్ సెక్టార్స్ ఏముండి ఉండొచ్చు సార్, ఎలా ముందుకు వెళ్ళాలి? అంటే ఇప్పుడు 500 ట్యాక్స్ అన్నారు కాబట్టి మార్కెట్ కొంచెం వాలటాలిటీ ఉండొచ్చు. అంటే కరెక్ట్ గా డైరెక్షన్ తెలియట్లేదు. ఇప్పుడు మనం 500% వేస్తారా వేయరా, కోర్టు డిసిషన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. మన కోర్టు డిసిషన్ 14th వచ్చేస్తుంది, 14th నైట్. అంటే 15th హాలిడే, 16th ఒక్క రోజుకి మనం ఆ ఒక్క రోజుకే కాబట్టి. సో ఈ వారానికి వాలటాలిటీ ఉండొచ్చు. సో డైరెక్షన్ అనేది కొంచెం కరెక్ట్ గా దిక్సూచి ఎస్ ఈ వారం పెరుగుతుంది. లాస్ట్ వీక్ మనం పెరుగుద్ది అనుకున్నాం, మన ప్రిడిక్షన్ రాంగ్ అయింది, తగ్గింది. సో అట్లా ఈ వారం మనకి ఇట్లా పెరుగుద్ది ఇట్లా తగ్గుద్ది అని కరెక్ట్ గా చెప్పలేము. అంటే డేటా ప్రకారం చూస్తే పాజిటివ్ ఉన్నాయి, ఆప్షన్ డేటా ప్రకారం వాటి చూస్తే మార్కెట్ పెరగాలి. సో
గ్లోబల్ టెన్షన్స్ చూస్తే జియో పొలిటికల్ టెన్షన్ కానీ వాటి ప్రకారం చూస్తే మార్కెట్ తగ్గుతుంది అనిపిస్తుంది. సో ఈ ట్యాక్స్ పరంగా సో అది మెయిన్ అంటే క్లమ్జీగా ఉంది, డైరెక్షన్ అనేది క్లారిటీ లేదు, అన్సర్టనిటీ బాగుంది, వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. అదిగాక పండగ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువ మంది పార్టిసిపేషన్ కూడా తెలుగు వాళ్ళు కూడా తక్కువ ఉండొచ్చు. అది మెయిన్ అండి. సో తక్కువ పార్టిసిపేషన్ కూడా ఎఫెక్ట్ తగలచ్చు మోస్ట్లీ. ఏదండి మార్కెట్కి రేపు పండగల వల్ల కూడా ఎక్కువ ఏంటంటే ఎక్కువ ట్రేడింగ్ జరగకపోవచ్చేమో కదా, అట్లా కూడా ఉంటుందా? ట్రేడింగ్ అంటే మన తెలుగు వాళ్ళకే పండగ, దేశం మొత్తం ఇండియా మొత్తం కాదు కదా. మన సైడ్ కొంచెం ఈ తెలుగు రాష్ట్రాలు జంట రాష్ట్రాల నుంచి కొంచెం పార్టిసిపేషన్ ఏదైనా కొంచెం తక్కువ ఉండొచ్చేమో, లేదా కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఎక్కువ ఉంటది. కానీ మనకి బాంబే సెలవు అయినప్పుడే మనకి ఎఫెక్ట్ వస్తుంది. బాంబే సెలవు అక్కడ ఏదైనా కాకుండా మనకి ఇక్కడ ఏదైనా ఉన్నా పెద్ద కాదు, అంత ఎఫెక్ట్ కాదు. సో ఏదైనా వాలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, అంటే మెయిన్ అనమాట. దానివల్ల కొంచెం ఇది చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా ఏంటంటే 15th సెలవు ఉండే అవకాశం ఉందనేది మండి తెలుస్తుందంటారా? ఇస్తారండి, డామ్స్ని ఇస్తారు. అంటే నేను ఎందుకంటే మనం ముందర అలా ప్రిపేర్ కాలేదు కదా యాక్చువల్ గా. ఆల్మోస్ట్ ముందు మనం అనుకున్నామండి 100% సెలవు లేదు అనుకున్నాం. లేదు, సెలవు లేదు, లేటెస్ట్ ప్రకారం సెలవు లేదు. నిన్న నైట్ ఏమన్నారంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం సెలవు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్స్చేంజ్ ఆలోచిస్తున్నాయి. అంటే వాళ్ళకి సెబీకి ఇన్ఫార్మ్ చేసినాయి. సో సెబీ విల్ టేక్ ద డిసిషన్. సో ఆ డిసిషన్ అనేది రేపు వస్తుంది. రేపు వచ్చినప్పుడు సెలవు వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎలక్షన్ ఉన్నప్పుడు సెలవు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఆ రోజు అక్కడ మార్కెట్ లేదు. బాంబేలో ఎలక్షన్స్ ఉన్న ఎప్పుడల్లా సెలవు ఇచ్చేశారు. సో డెఫినెట్ గా 15th సెలవు ఉండే అవకాశాలే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. మరి ఇప్పుడు ఏంటంటే అందరూ అంటే గోల్డ్ సిల్వర్ అయితే ఏంటంటే ఈటీఎఫ్లు ఇవి వస్తాయని తెలుసు. ఏంటంటే కొద్దిగా ఏంటంటే కాపర్ మీద కూడా ఏంటంటే ఏది కొనొచ్చు అనేది ఒక మాట చెప్తారా? కాపర్ కూడా పెరుగుతుంది కాబట్టి కాపర్ ఏదైనా ఉందే హిందూ కాపర్ కొనుక్కోవచ్చు. ఇట్లా స్టాక్స్ కొన్ని ఉన్నాయండి, ఆ స్టాక్స్ తీసుకోవాలి. ఆ స్టాక్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అంటే అతి తొందరలోనే ఈటీఎఫ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రిపేర్ అవుతుంది, మనకి ఇంకా బయటికి న్యూస్ రాలేదు కానీ అతి తొందరలోనే కాపర్ ఈటీ. ఎందుకంటే గోల్డ్ గానీ సిల్వర్ గానీ డైరెక్ట్ ఈటీఎఫ్ అంటే ఊరికే ఒక ఏఎంసీలో రీసెర్చ్ చేసి డైరెక్ట్ గా ఇవ్వటం కాదు సార్. గోల్డ్ అండ్ సిల్వర్ హోల్డ్ చేయాలా, ఫిజికల్ గా హోల్డ్ చేయాలి ఎక్స్చేంజ్ లో, లండన్ ఎక్స్చేంజ్ లో. అది హోల్డ్ చేసి ఆ పోర్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు ఆ రేషియో ప్రకారం యూనిట్స్ ఇష్యూ చేయాలి. వాళ్ళు కూడా స్టోర్ చేయాలి, వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది, ఎక్కువ కొనాలి. సో ఇప్పుడు కాపర్ కూడా స్టోరేజ్ అంటే తక్కువ, పూర్ మ్యాన్స్ గోల్డ్ కాపర్ అంటే. సో మరి ఈ కాపర్ ని ఎక్కువ కొనాలనుకున్నప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. మరి స్టోరేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ లో మరి కాపర్ కూడా పెట్టుకోవాలంటే మరి వాళ్ళకి కూడా ఉండాలి కదా. దాని అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అదే టైం పడుతుంది. సో అతి తొందరలోనే కాపర్ ఈటీఎఫ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాపర్ కూడా బాగా 70%, 73% అలా పెరిగిందండి. నెక్స్ట్ 2026 కూడా కాపర్ సిల్వర్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ మ్యాక్స్ ఇది వచ్చింది, అన్సర్టనిటీ ఉన్నప్పుడే పెరుగుతుంది కానీ మామూలుగా అయితే పెద్ద పెరగదు, ఎక్కువ పెరిగే అవకాశం లేదు. ఏదైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు, క్లారిటీ లేకుండా ఉన్నప్పుడు, ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్ వచ్చినప్పుడే గోల్డ్ పెరిగే అవకాశం. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ పెరిగిపోయింది. ఇప్పటికే ఇంత పెరిగిందంటే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది గోల్డ్ ది. సో కొంచెం తగ్గటం మంచిది. ఏదేమైనా ఈ పండగ తర్వాత ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగినప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏదైనా కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఈ పండగ తర్వాత కొంచెం ట్రెండ్ చూసి ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందంటే గోల్డ్ అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు చూసుకొని అప్పుడు కొనుక్కోవచ్చు. అందుకే అందరినీ పండగ దాకా ఆగమంటాను, పండగ తర్వాత కొనుక్కోవచ్చు గోల్డ్ ఏదైనా ఉంటే అనేది. ఓకే సార్. మరి ఏంటి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే కొద్దిగా అసహజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే బ్యాంక్ నిఫ్టీ మీకు ఆ లెవెల్స్ మనం అనుకున్న లెవెల్స్ ప్రకారం ఉండాలి. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ మూవ్మెంట్ ఉన్నాయి, ఎక్కువ ఉంది, ఎందుకంటే బాగా పెరిగింది. నెక్స్ట్ ఇంకా కూడా బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ ఇంకా కూడా క్వశ్చన్ ఉందండి. ఎందుకంటే బ్యాంకింగ్ నుంచి ఆర్బీఐ రిపోర్ట్ ఎన్పిఏ తగ్గినాయి అని బాగా పాజిటివ్ వచ్చింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇండివిజువల్ గా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళ బిజినెస్ అవుట్లుక్ నెగిటివ్ ఉందనే
ప్లస్ వాళ్ళ రీజిక్ జరుగుతోంది. అందుకని హెచ్డిఎఫ్సి, ఐసిఐసి పెద్ద మూవ్మెంట్ లేవు. బట్ Sir. మిగతా బ్యాంకులన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రిపోర్ట్ బాగానే ఉంది. మార్కెట్ సపోర్ట్ చేస్తుంటే దాదాపుగా 63 వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఇది గనక 27,000 వరకు వెళ్లే ఛాన్స్ కనపడుతుంటే ఇది 63 వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయండి. Bank సో ఎప్పుడైతే మీకు ఈ లెవెల్స్ దాటిందో 26,500 దాటిందో 27 నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు. అప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా 63 వరకు ఛాన్సెస్ ఆర్ దేర్ ఓవర్ పీరియడ్. అంటే సిచ్యుయేషన్ ప్రకారం ఏప్రిల్ తర్వాత కావచ్చు, లేకపోతే ఈ లోపల ఏదైనా పాజిటివ్ వస్తే దాని అనుగుణంగా కావచ్చు. Yes. సో ఎందుకంటే అన్ని పారామీటర్స్ అన్ని బాగున్నాయి. మన గ్రోత్ కూడా జీడిపి కూడా మంచిగా ఉంది. ఏ కంట్రీకి కూడా లేదు. మన పారామీటర్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. ఓన్లీ మనం వాళ్ళేమో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ వాళ్ళేమో ఆల్ టైమ్ హైలో ఉన్నారు. యుఎస్ మార్కెట్స్, వరల్డ్ మార్కెట్స్ మొత్తం ప్లస్ లో ఉన్నాయి వచ్చే వారం కూడా, కానీ మనం ఇబ్బంది పెడుతున్నాం. మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. వాళ్ళకేమో డెట్ ఉంది, $38 ట్రిలియన్ డెట్ ఉంది, $1.5 ట్రిలియన్ ఇంట్రెస్ట్ కడుతున్నారు, అతలకుతలం అవుతున్నారు, కానీ వాళ్ళ మార్కెట్స్ హైలో ఉన్నాయి. మన మార్కెట్స్ ఏమో అన్ని పారామీటర్స్ బాగున్నాయి, ఇన్ఫ్లేషన్ తగ్గింది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి, జీడిపి పెరిగింది, అన్ని బాగున్నాయి, కానీ ఇబ్బంది పడుతున్నాం ముందుకెళ్ళట్లా. అందుకనే అనేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ముందుకెళ్ళట్లేదు. కాబట్టి మన సీతారామన్ గారు సచ్చినట్టు ఇన్వెస్టర్స్ కి ఈసారి బూస్ట్ ఇవ్వాల్సిందే. ఇది మా రిక్వెస్ట్ కాదు, డిమాండ్ అంతే. ఇన్వెస్టర్స్ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే ఈసారి. ఎందుకంటే మార్కెట్ ముందుకు వెళ్ళట్లేదు, ఎఫ్ఐఎస్ రావట్లేదు, ఎఫ్ఐఎస్ అమ్ముతా ఉన్నారు. డిఐసి ఇంకా ఈ సంవత్సరం కూడా మళ్ళీ కొనాలంటే ఎంతవరకు కొంటారు? వాళ్ళు కూడా నీరు గారిపోతారు కదా పెట్టి. వాళ్ళకు కూడా 2026 లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉండవు ఇంకా పడుతుందంటే ఎఫ్ఐఎస్ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టర్నింగ్ పాయింట్ బడ్జెటే. బడ్జెట్ మంచి బూస్ట్ ఇవ్వాలి, లేదు అంటే మటుకు కొంచెం డౌట్ వస్తుంది. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టే బడ్జెట్ తప్పనిసరిగా స్టాక్ మార్కెట్ బూస్ట్ ఇవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ అప్డేట్, వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. నమస్తే.